Just for the skydiving, I came from Ohio to Miami. Hey guys, welcome back to day 3 vlog of Florida. సో నిన్న నైట్ మేమైతే మయామికి అయితే వచ్చినాము. ఎయిర్బిఎన్బిలో చెక్ఇన్ చేసినాము. అండ్ నైట్ ఒక ఫ్రెండ్ బర్త్డే ఉండే, సో కొంచెం లేట్ అయింది పడుకునే వరకు. సో నేను 5 o'clock లేచిన గైస్. 5 o'clock లేచి రెడీ అయినా. ఇప్పుడు మా వాళ్ళు అందరూ అనుకున్నారు నేను ఒక్కనే ఇప్పుడు ఒక ప్లేస్ పోతున్నా. మీకు ముందు వీడియోలో చెప్పినా కదా నేను స్కై డైవింగ్ చేస్తున్నా అని చెప్పి. ఈ రోజు 8 o'clockకి నాకు అపాయింట్మెంట్ ఉంది స్కై డైవింగ్కి. మయామి డౌన్ టౌన్ దగ్గర మా ఎయిర్బిఎన్బి అయితే ఉంది యాక్చువల్గా. అక్కడ నుంచి నేను ఎక్కడైతే స్కై డైవింగ్ చేయాలనో అది వచ్చేసి ఒక 1 hour డ్రైవ్ ఉంది. సో యా ఒక 6:20 అలా స్టార్ట్ అయిపోయినా. ఇంకొక 20 minutesలో నేను అక్కడ ఉంటాను అనమాట. చాలా ఎక్సైటెడ్ నేనైతే స్కై డైవింగ్. నేను యూఎస్కి రాకముందు ఇప్పటికి ఒక 4.5 years బ్యాక్ అనుకుంటా. నేను యూఎస్కి వచ్చి 4 years అవుతుంది. నేను దానికంటే ముందు ఒక 4.5 years నేను అప్పుడెప్పుడో ఫిక్స్ అయ్యాను అనమాట, యూఎస్కి వెళ్తే మయామిలో స్కై డైవింగ్ చేయాలి అని. 4.5 years ఆఫ్ మై వెయిట్ ఇప్పుడు పనికొస్తుంది గైస్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ప్లస్ అదే టైంలో కొంచెం నర్వస్గా ఉంది, కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే మనం ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలే కదా లైఫ్లో. బట్ చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. సో ఫైనల్ రోజు నెరవేరుతుంది. కానీ కొంచెం భయమైంది స్కై డైవింగ్ చేస్తానా చేయనా అని. వై బికాస్ నిన్న నైట్ వర్షం పడ్డది. అండ్ అంటే నిన్న మాకు వెదర్లో అసలు వర్షమే లేదు, కానీ హెవీ వర్షం పడ్డది. ఎందుకో ఏమో తెలియదు మరి. సో సేమ్ అట్లనే ఈరోజు కానీ ఒకవేళ వర్షం పడి ఇప్పుడు కానీ వర్షం పడ్డది అనుకో నేను స్కై డైవింగ్ టైంకి, సో అప్పుడు స్కై డైవింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే నేను బేసిక్గా ఫ్లోరిడా ట్రిప్ అని ప్లాన్ చేసింది మెయిన్గా స్కై డైవింగ్ కోసం. బీచెస్, ఈ డ్రైవ్ ఇదంతా సెకండరీ. నాకు మెయిన్ థింగ్ ఈ స్కై డైవింగ్ అదనమాట. ఉంటుందో ఉండదో అనిపించింది. కానీ ఇప్పుడైతే వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. కరెక్ట్ ఇంకో 15 minutes ఉంది, పోదాం. 8 o'clock అపాయింట్మెంట్ కదా, అట్లీస్ట్ ఒక 1/2 hour 45 minutes అంతా ముందు ఉండాలి. ఎందుకంటే మనకి బ్రీఫ్ ఇస్తారు, ఏంది కథ, ఏం చేయాలి ఏం చేయకూడదు అలాంటి కొంచెం బ్రీఫ్ మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అంత ఇస్తారనమాట. సో అట్లీస్ట్ ఒక 30 minutes ముందని ఉండాలి, ఉంటే బెటరు. సో అందుకే నేను ఒక కరెక్ట్ 7:15 కల్లా రీచ్ అవుతా కాబట్టి ఒక 45 minutes నాకు డ్యూరేషన్ ఉంటుంది అనమాట. సో ఏమైనా మిస్ అయినా సరే నేను చేసుకొని నీకు మొత్తం ఇది వచ్చేసి స్కై డైవింగ్ విత్ వీడియో మొత్తం కలిపి $400 పడ్డది. ఈ మయామిలో ఇప్పుడు నేను వెళ్ళే స్కై డైవింగ్ అంటే చాలా స్కై డైవింగ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా స్కై డైవింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ నేను వెళ్ళేది ఐ స్కై డైవ్. ఇంతకుముందు చేసిన వాళ్ళు నేను కనుక్కున్న ప్రకారం దిస్ ఇస్ ద బెస్ట్ అని అనిపించింది. యాక్చువల్గా కీ వెస్ట్లో కూడా ఉంది స్కై డైవింగ్, కానీ కీ వెస్ట్ కంటే ఇక్కడే బెటర్ అని చెప్పి నేను ఇక్కడ అంటే నేను ముందు నుంచి కూడా మయామిలో చేయాలనుకున్నా. సో అందుకే అక్కడ ఆప్షన్ ఉన్నా నేను అక్కడ చూస్ చేసుకోలేదు. ఇప్పుడే నేనైతే ఈ ఐ స్కై డైవ్కి అయితే ఎంటర్ అవుతున్నాను. నాకైతే అక్కడ దూరంగా కొంతమంది పారాగ్లైడింగ్ చేసుకుంటా కనబడుతుర్రు. సో అక్కడ కొంతమంది అయితే పారాగ్లైడింగ్ చేసుకుంటూ కనబడుతారు. Hey, welcome to iSkydive Miami. What's your name? My name is Ravi Kumar. What's the plan? What are you gonna do? I just want to skydive. I've been waiting for this for the last 4.5 years. Crazy. I've been very excited. Any special occasion or just being crazy? Just being crazy. I there is no love special occasion. Just for the skydiving, I came from Ohio to Miami. Awesome. Let's do it, buddy. Let's do it, buddy.
are in the middle of clouds. Wow. The beach is back. Yeah, beach is there. Ah, okay. Oh, that side. I think the clouds are covering them. Yeah. But it's good, too good. It's amazing over here. Thank you, Tell Ash, me- thank you. Tell me, how was that? Yeah, it was fantastic, you know, especially when you are turning like this. It was amazing. Congratulations. Yeah, thank you Welcome to so the world much. of skydiving, and thanks for saving my Yeah, life. thank you. నా స్కై డైవింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ. ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంది, నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అయిపోయింది. రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉండే గైస్. ఆ పైనుంచి వ్యూ ఉంది, మామూలుగా లేదు. అమ్మ ఇచ్చి పాడు వ్యూ అసలుకైతే. స్టార్టింగ్ ప్లేన్ ఎక్కగానే నాకు ఫస్ట్ ఇన్స్ట్రక్టర్ అంతా మనకు చెప్పేసి పైకి తీసుకుపోయిండు, ప్లేన్ ఎక్కినా అంతా అయిపోయింది. పైన ఎక్కి ఇంకా దుంకపోతున్నాం మన టైంకి ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ లేదు, చేయగలుగుతాం అని చెప్పి ఇంకా నాకు నేను చెప్పేసుకొని ఇంకా లాస్ట్కి ఎక్కడైతే డైవ్ చేయాల్సిన స్పాట్ ఉంటుందో అక్కడ నుంచి చూస్తే మాత్రం వాయమ్మా ఏంద్రా ఇది అనుకున్నా ఒకటేసారి. ఫుల్ భయమైంది. కానీ దుంకినాక ఉంది చూడు వ్యూ, అబ్బా అదైతే అసలు చెప్పలేము. ఫుల్ క్రేజీ ఉంది. మీరు ఇప్పుడు ముందు ఆ వీడియో చూసే ఉంటారు. మధ్యలో పారాషూట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్పిన్ చేస్తాడు. స్పిన్ చేసినప్పుడు కూడా మస్తు అనిపించింది. అమ్మా ఏమనిపించింది అసలుకి. నేను ఇప్పుడు మొత్తం కలిపి టిప్పు అంతా కలిపి ఒక $430 అయిపోయింది నాది. $430లో ఎవ్రీ డాలర్ వర్త్. మొత్తం ఇప్పుడు నాతో పాటు 5 మెంబర్స్ చేసే స్కై డైవింగ్ అందరు ఇదే చెప్తారు అనమాట. అందరూ వండర్ఫుల్, నేను మళ్ళీ వస్తా అంటారు. ఒక క్యూబన్ పరిచయం అయింది, ఒక కరేబియన్, ఒక 2 అమెరికన్స్, నేను మొత్తం 5 మందిని కలిసి చేసినాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్లాట్ 8 o'clockకే స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ 8 నుంచి స్టార్ట్. అసలుకి అని జల్దీ అయిపోయింది. ఒక మొత్తం అంతా కలిపి ఒక 1 అవర్లో మొత్తం అయిపోయింది. 1 hour 20 minutes మొత్తం చెక్ ఇన్, నువ్వు మొత్తం సేఫ్టీ అంతా వేసుకొని నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇదంతా ఈజీ అయిపోయింది. కానీ అమ్మ పైకి పోయి ప్లేన్ ఎక్కగానే ఫుల్ భయమైంది. కానీ తర్వాత దుంకిన తర్వాత మాత్రం వేరే లెవెల్ మజా వచ్చింది. అసలు నేను చెప్పలేను. ఒక 4.5 years నుంచి ఒక డ్రీమ్, చేయాలరా అని అనుకుంటాం కదా, అది ఈరోజు నెరవేరింది. మస్తు అనిపిస్తుంది గైస్. మీరు కూడా ఎవరైనా మయామికి వచ్చి ఉంటే ఈ ఐస్ స్కైడింగ్ మాత్రం పక్కా చేయండి. నా ఇన్స్ట్రక్టర్ మాత్రం చాలా మంచి మాట్లాడిండు, మస్తు చెప్పిండు. మీరు కావాలంటే ఇక్కడ మీరే సొంతంగా స్కై డైవింగ్ చేయాలంటే ఒక 25 jumps విత్ ఇన్స్ట్రక్టర్ చేయాలంట. 25 jumps విత్ ఇన్స్ట్రక్టర్ చేస్తే దాని తర్వాత మనం సొంతంగా మనంతరం మనమే స్కై డైవింగ్ చేయొచ్చు. కానీ 25 jumps వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. సో నువ్వు ఎక్కడ వరల్డ్ మొత్తంలో ఎక్కడికి పోయినా నువ్వు స్కై డైవ్ మొత్తం కింద ల్యాండ్ వ్యూ, ఆ దూరంలో ఆ బీచ్ వ్యూ మస్తు అనిపించింది నాకైతే. అసలుకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. కొంచెం భయపడకుండా, హైట్స్ అంటే భయం లేకుండా కొంచెం చేయగలము అని అనిపిస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. ఇంకోటి ఏంటంటే తిని రావద్దు. అంటే తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 hours బ్రేక్ ఇచ్చి వస్తే బెటర్. నువ్వు తినేసి డైరెక్ట్ వచ్చేసినావు అంటే మాత్రం తిప్పేస్తుంది కడుపు. నేనైతే డైరెక్ట్ ఏం తినకుండా వచ్చేసిన. ఇప్పుడైతే మళ్ళీ ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతున్నా. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి పోతానని చెప్తాను అనమాట. అసలుకి నాకు అట్లా నేను ఆల్మోస్ట్ డైవ్ చేసేటప్పుడు నేను కిందికి చూసిన వ్యూ ఉంటుంది కదా, అది నాకు ఇంకా గుర్తుకొస్తుంది. అప్పుడైతే నేను మొత్తం ప్యానిక్ అయిపోయింది. ఎందురా ఇది ఇంత హైట్ ఉంది అది అనుకున్నా. మనసు దుంకగానే నీ అమ్మాయి ముందరా అనిపించింది. బా సూపర్ అసలుకి.